వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగునీరు అందించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్ అన్నారు. రూరల్ పరిధిలోని సప్తపురాల్లో ఉన్నటువంటి టీ మున్నయ్యపేటలో సోమవారం చెరువుకు ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చెరువులను పట్టించుకోకపోవడంతో రైతులు పూర్తిగా దీనావస్థలో చేరిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి కాలువల్లో పూడికలు తీయించి చెరువులను బాగు చేయించి రైతులకు అండగా నిలిచారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడు అని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సమ్మె సిద్ధాంతం చంద్రబాబుది అని పేర్కొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గ్రామాలన్నీ కూడా ఈ 3.5 వార్డులు మనవి ఆమదవలవల మున్సిపాలిటీలో ఉన్నందువల్ల ఎంఆర్ఓ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఇటు అయినప్పటికి కూడా ఈ 3.5 వార్డులు ఆమదవలవల మున్సిపాలిటీలోకి కలిసిపోయినందువల్ల మీకు అక్కడ నిధులు లేని ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. 3.5 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్లు అయితే 4 కోట్లు శాలరీస్కే పోతున్న పరిస్థితి. పైగా ట్యాక్సులు కూడా పెంచలేదు, పూర్వం నుండి ఉన్న పరిస్థితి అని చెప్పారు. సో అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని నేను సార్కి చెప్పేశాను, మీరు మాకు అడ్మినిస్ట్రేషన్ పరంగా సహకరించండి, డబ్బుల పరంగా మేము ఏదో బాధపడి మేము కొద్ది గొప్ప ఇస్తుంటాం, మీరు చేయండి అంటే మొన్న గేదెలవానిపేట అలాగే ఓసవానిపేట కసివలస అక్కడ ప్రాబ్లమ్స్ చెప్తే అక్కడ ఎంపీ ల్యాడ్స్ ఆ ఊరికి 10 లక్షల లెక్క 3 ఊర్లకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్నే చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రి వర్యులు గారికి అక్కడ కలిశాను వైజాగ్లో. అప్పుడు కూడా చెప్పాను, ఎందుకంటే నిన్న మార్నింగే మన వాళ్ళందరూ మా ఇంటికి రావడం, మన వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. అదే గుర్తులో పెట్టుకొని సప్తపురాలకు కూడా ఏదో ఇవ్వాలయ్యా, మనం కంపల్సరీ మనం ఆదుకోవాలని నేను చెప్పడం జరిగింది. అయితే ఆయన కూడా ఓకే అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేశాను, 7 పురాలకు కూడా 5 లక్షల్లో 35 లక్షలు ఇస్తాం. ఫస్ట్ స్కాల్లో 35 లక్షలు ఇస్తాం. ఈ మార్చి లోపల దీనికి ఈ ఊరికి 5 లక్షలు, ఇప్పుడు ఏదైతే మన సనపలవానిపేట కాదు కంచరవానిపేట రోడ్డుకి 5 లక్షలు ఈ మార్చి లోపలే శాంక్షన్ చేస్తాం సార్. ఆ రోడ్డుకి సంబంధించి కూర్చోండి ఆ గ్రావెల్ మెటల్ రోడ్ వేస్తామా, డైరెక్ట్ జిఎస్బిఎస్సి సిసి రోడ్ వేస్తామా, ఎంత వస్తే అంత ముక్క అలా ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. దానికి 5 లక్షలు పెట్టియండి సార్, చేయించండి సార్. దీనికి మీకు అందరికీ గ్రామస్తులందరికీ ఒకటే చెప్తున్నాను, వివాదాలు వద్దు, గొడవలు వద్దు. అలాగైతే నేను మీ ఊరే రాను, మీరు గొడవలు పెడితే నేను రాను, ఎవరికి అన్యాయం జరిగితే రాను. అలాగని మొండి పట్టుబడి ఇప్పుడు సార్ చెప్పారు అక్కడ సీసీ రోడ్డు అయిపోయింది, అవతల ఉండి ఇల్లు కొట్టియండి అంటే అది